తెలుగు సినిమా క్యారెక్టర్ ఆర్టిస్టులో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు కానీ ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాత్రం చాలా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దానికి కారణం ఏంటంటే ఇతను చాలా మల్టీ టాలెంటెడ్. ఇతను రైటర్‌గా అంటే మాటల రచయితగా ఇతను చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్. అందుకనే ఇతనికి చాలా ప్రత్యేకమైన గుర్తింపు, నటుడిగా కూడా చాలా ఉన్నత స్థానానికెళ్ళాడు. ఇకపోతే అక్షరాన్ని గుండెల్లో పెట్టుకొని ప్రేమిస్తాడు. అక్షరాన్ని ప్రేమించి ఎవరైనా సరే ఇండస్ట్రీలో హ్యాపీగా ఉండొచ్చు అనటానికి కేర్ ఆఫ్ అడ్రెస్ ఈ నటుడు. ఎందుకు ఈ నటుడి గురించి ఇప్పుడు చెప్తున్నానంటే 1989లో వచ్చాడు. అంటే దాదాపు 37 సంవత్సరాలు ఆయన నటనా రంగంలోకి వచ్చి పూర్తయినా కూడా ఇప్పటికీ నిజంగా ఆయనకి 40 ఏళ్ళేమో అనుకుంటారు కానీ ఆయన 37 ఏళ్ల కిందటే నటనలోకి వచ్చారంటే మీరు ఇప్పుడు ఆయన ఏజ్‌ని అంచనా వేయండి. 'శివ' అనే సినిమాతో యాదగిరిగా పరిచయం అయ్యాడు. రామ్ గోపాల్ వర్మ గారి శిష్యుడిగా అందరికీ తెలుసు. అక్కడి నుంచి రామ్ గోపాల్ వర్మ గారితో పరిచయం ఉన్న పూరి జగన్నాథ్ గారు, కృష్ణవంశీ గారు, ఇట్లాగా జడి చక్రవర్తి గారు వీళ్ళందరికీ కూడా చాలా చిరపరిచితుడు. అక్షరం అంటే విలువ మామూలుగా ఉండదు. అమ్మతో అయినా, నాన్నతో అయినా, అక్కతో అయినా, చెల్లితో అయినా, ఎంతెందుకు ఒక చిన్న పువ్వుతో అయినా, భార్య గురించి ఎంత కావాలంటే అంత మాట్లాడతాడు. గొప్ప మనసున్న వ్యక్తి. అన్నా ఇవాళ మీ గురించి ఎందుకంటే ఈరోజు మీ జన్మదినం. మీరు ఇలాగే 10 కాలాల పాటు పిల్లలకి పాఠాలు చెప్తా, పాఠాలంటే గుర్తొచ్చిందండోయ్. 'మయూక' అనే ఒక ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా ఎంతోమంది నటుల్ని తీర్చిదిద్దుతున్నారు. ఆయన ఇన్‌స్టిట్యూట్ ద్వారా ఎంతోమంది నటులు బయటకు వస్తున్నారు. చాలామంది హీరోలుగా ఉన్నారు. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఉన్నారు. వాళ్ళ రంగాన్ని బట్టి వాళ్ళు అద్భుతంగా రాణిస్తున్నారు. ఉత్తేజన ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయిన వాళ్ళు. ఇకపోతే ఈయనకి సంబంధించి మంచిగా మాట్లాడటమే కాదు, ప్రతి ఒక్కరి గురించి ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి ఈయన ఎవరి గురించైనా రాశారంటే వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళైతే కానీ ఆయన అద్భుతంగా రాస్తారు. మన కళ్ళ ముందు వాళ్ళందరూ కూడా వచ్చేస్తూ ఉంటారు. అంత గొప్ప పెన్ అయింది. ఇక ఎందుకు ఈయన పెన్ను గురించి మాట్లాడతానంటే తెలంగాణ నుంచి అసలు సిసలైన తెలంగాణ నల్గొండ నుంచి వచ్చి చిన్న పొట్ట చేత్తో పట్టుకొని వచ్చిన ఈయన ద్వారానే ఈయన మేనమామ గారు వచ్చారు. ఈయనే నేషనల్ అవార్డు గ్రహీత మన సుద్దాల అశోక్ తేజ గారు. సుద్దాల అశోక్ తేజ గారి సొంత మేనల్లుడే ఉత్తేజ్ గారు. అందుకని ఆ బంధాన్ని కూడా ఈ బర్త్డే ద్వారా గుర్తు చేస్తున్నాను. ఇలాంటి వాళ్ళ గురించి ఎప్పటికప్పుడు ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తుంటాను. చాలా గొప్పవాళ్ళు వీళ్ళందరూ ఉండబట్టే ఇండస్ట్రీ ఇంత గొప్పగా ఉండింది, ఇంత గొప్పగా ముందుకెళ్తుంది. తెలుగు సినిమా పరిశ్రమలో ఇంత మల్టీ టాలెంట్ పర్సనాలిటీ చాలా తక్కువ మందికి ఉంటారు. అందులో ఆ తక్కువ మందిలో ఉత్తేజ్ గారు ఒకరు. హ్యాపీ బర్త్డే టు ఉత్తేజ్ అన్న. ట్యాగ్ తెలుగు మిమ్మల్ని విష్ చేస్తుంది. ఇలాంటి మంచి వీడియోస్తో మరిన్ని వీడియోస్తో మీ ముందుకు ఎప్పుడు వస్తూ ఉంటాను. నేను మీ శివ మల్లాల.